నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బిచ్చగాళ్ల వీర్యం, బిచ్చగత్తెల అండం, అశ్లీల చిత్రాలు చూపించి నీచపు యవ్వారం, అంగట్లో సరుకులా మారింది అమ్మతనం. తెలుగు రాష్ట్రాల్లో ఫర్టిలిటీ సెంటర్ల నిర్వాకం అమాయకుల పాలిట శాపంగా మారింది. చాప కింద నీరుల సరోగసి నోట్ల దందా నడుస్తోంది. మాతృత్వం ముసుగులో జరిగిన చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి అరాచకాలతో పిల్లలు లేని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. మనకు తెలియని సంతాన సాఫల్య కేంద్రాల రహస్యాలెన్నో, కంటికి కనిపించని చీకటి కోణాలు ఇంకెన్నో. ఎక్కడెక్కడ ఎంతెంత దందా జరుగుతోందో. పుట్టింది తమ రక్తం పంచుకు పుట్టిన బిడ్డేనా? ఫర్టిలిటీ, సరోగసి సెంటర్లపై నమ్మకం ఎలా? ప్రభుత్వాలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? సంతాన సాఫల్య కేంద్రాలపై పర్యవేక్షణ ఎక్కడ? సృష్టి రహస్యంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరుల సరోగసి దందా నడుస్తోంది. రోజు రోజుకు అద్దె గర్భాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆర్థిక అవసరాల కోసం నీచపు పనులు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. డాక్టర్ నమ్రతకు 5 రోజుల పాటు కస్టడీ విధించింది కోర్టు. ఆమెపై విజయవాడ, విశాఖలో కేసులు నమోదయ్యాయి. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతోంది డాక్టర్ నమ్రత. మరోవైపు తవ్వే కొద్దీ సృష్టి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. అద్దె గర్భాల ట్రెండ్ అడ్డదారి పట్టినట్టయింది. పుట్టగొడుగుల్లా సంతాన సాఫల్య కేంద్రాలు ఉండటంతోనే అసలు సమస్య వచ్చి పడింది. చెప్పండి. పిల్లలు లేని జీవితం అసంపూర్ణం. ఆ బాధ ఎలా ఉంటుందో సంతానం లేని వారికే తెలుస్తుంది. పెళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టక మనోవేదనని అనుభవిస్తున్న దంపతులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు పిల్లలు కలుగుతారనే ఆశతో డాక్టర్లను సంప్రదించడం, అనేక రకాల మందులు వాడటంతో పాటు చెయ్యని ప్రయత్నాలంటూ ఉండవు. గర్భం దాల్చడం అనేది మాతృత్వంలోని మాధుర్యం. ఆ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. ఈ ఆరాటమే కొందరి నుదుట అదృష్టాన్ని మారుస్తోంది. మరికొందరు తల్లులకు శాపంగా పరిణమిస్తోంది. అయితే మాతృత్వం అనే మధుర స్వప్నానికి దూరమైన మాతృమూర్తుల అవసరం కొందరు అమాయకులైన తల్లులను బలి తీసుకుంటోంది. అందుకు అద్దె గర్భం అనే చట్ట నిబంధన ఉన్నా అది అడ్డదారి తొక్కుతోంది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021, సరగసి యాక్ట్ 2021, రూల్ 22 ప్రకారం సంతాన సాఫల్య కేంద్రాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిపుణులతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వాటిని పర్యవేక్షించాలి. కానీ అలాంటివి ఏం జరగడం లేదు. దీంతో వైద్య శాఖ మొద్దు నిద్ర అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. సరగసి ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు పెళ్లై 5 ఏళ్లు నిండాలి. గతంలో పిల్లలుండడం గానీ, దత్తత తీసుకున్న సంతానం గానీ ఉండకూడదు. దంపతుల్లో ఒకరికి ఇన్ఫర్టిలిటీ సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధ్రువపత్రం తప్పనిసరి. జన్మించిన బిడ్డ సంరక్షణ హక్కులకు మ్యాజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి. ప్రసవానంతరం ఆ మహిళకు బీమా సౌకర్యం కల్పించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతానాన్ని పొందటం అనేది చాలా మంది యువతి యువకుల్లో కష్టతరంగానే మారింది. లేట్ వయసు పెళ్లిళ్లు, సెటిల్ అయ్యేదాకా ఆగి చూసి ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, లేదా పిల్లల్ని కనే వయసు దాటాక పెళ్లి సంబంధాలు కుదరటం జరుగుతోంది. దీంతో సంతాన సాఫల్య కేంద్రాలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. అక్రమ వ్యాపారాలకు అవకాశాలు పెరిగాయి.